ఊహించిన విధంగా కొంతమంది జీవితాలు తలరాతలు మారిపోతుంటాయి. ఆ వాకుకి చెందిందే ఒక వ్యక్తి వల్లభనేని వంశీ, కొడాలి నాని. వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే పైకి చెప్పుకోలేకపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఒకసారి చూడండి ఎలా అయిపోయాడండి వల్లభనేని వంశీ. మాటలతో తోటాలు పేల్చే వంశీకి ఏమైంది? జైల్లో గుర్తుపట్టలేనంతగా ఎందుకు మారిపోయాడు? చాలా ప్రశ్నలు, చాలా తక్కువ మందికే ఈ సమాధానాలు దొరుకుతున్నాయి. హుషారుగా నడవలేని స్థితిలో వంశీ. నడవలేకపోతున్నాడు, సరిగ్గా తినలేకపోతున్నాడు, సరిగ్గా పడుకోలేకపోతున్నాడు, మొన్న గుండు చేయించుకున్నాడు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడో, దగ్గుతున్నాడు. ఏం రోగం వచ్చిందని పాపం అందరూ అడుగుతున్నారు. రోగం మీన్స్ జబ్బు, అదేం భూతపదం ఏం కాదు వాళ్ళు మాట్లాడుతున్నట్టు. కానీ అసలు వంశీకి ఏం రోగం? వంశీ రోగం అదే అని చెప్పి కొంతమంది అంటున్నారు. అసలు ఏంటా అని కొంతమందిని మనం మాట్లాడి పరిశీలిస్తే చాలా కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయండి. వంశీ నడకలోనూ తేడా రావడానికి ఆయనకి నరాల వీక్నెస్ చాలా ఎక్కువైపోయిందండి. మరి ఏం షుగర్లు, బీపీలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే ఉంటాయి. ఒక్కసారిగా ఇన్ని రోజులు జైల్లో ఉండడం అంటే చిన్న విషయం కాదు కదా. ఆయనకి బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ఉంది వెన్నుపూస దగ్గర. సో ఆ పరిస్థితుల్లోనే అతను జైలుకి వెళ్ళాడు. అది ఇంకా పెరిగిపోయింది ఇప్పుడని. ఇక అసలు ఆయన వంశీయేనా అనే రీతిలో మారిపోవడానికి కారణం ఏంటంటే, జైలుకి వెళ్ళిన వాళ్ళు వీక్ అవుతారు, కానీ ఫేస్ అది మారిపోదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏముండదు, ఫేస్ అది మారిపోయి ఏం లేదు. కొద్దిగా దిట్టంగా ఉన్న వాళ్ళు సన్నబడతారు, స్లిమ్గా తయారవుతారు. ఎందుకంటే అక్కడ వర్కౌట్లు అవి చేసుకుంటే, జైలు అంటే ఇంతకుముందులాగా ఏదో తీహార్ జైలులాగా తిండి లేకుండా చెప్పులో పెట్టి అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు అన్నీ మారిపోయి జైళ్ళు అన్నీ కూడా అవి మంచి విలాసవంతమైన వాటిలో ఉన్నది. అదే ఆ రాత్రి ఇసరికి ఏదో రూమ్లో పెడతారు, అంతవరకు తప్పించి ఉదయం అంతా ఓ గార్డెన్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఇలాంటివి అన్నీ చేయాలి. కానీ మరి ఈయన ఏం చేయట్లేదంట. మరి ఈయన వల్లభనేని వంశీ కదా, ఎందుకు చేస్తారు కొన్ని అవన్నీ చేయకపోవడం వల్లే ఈయన రోగాలు ఇంకా కూడా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఇక దగ్గుతూ రొప్పుతూ కనిపిస్తున్న వంశీ ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. అంటే ఏవో మూవీస్లో చూసే సీన్లు ఉంటాయి చూసారండి, వయసు అయిపోయి ఇంకా వాళ్ళు చివరి దశకు వచ్చేసినప్పుడు దగ్గుతుండడం, ఇలా ఆయాస పడిపోతుండడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. అవి ఏంటంటే సింబాలిక్గా ఏదో జరిగిపోతున్నది, ఇంకా చివరి అంకానికి వచ్చేసినట్టుగా ఆ భయం కనిపిస్తున్నది ఇప్పుడు వంశీ వాళ్ళ కుటుంబ సభ్యులని. వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే ఏదో తప్పులు జరగడం ఇవన్నీ లేని మనిషి చెడిపోవాలని ఎవరు కూడా కోరుకోకూడదు. ఆ రకంగా కోరుకోవడం కూడా తప్పు. చేసిన తప్పులకు పశ్చాత్తాపడి ఆయన ఏమన్నా ఓ మంచి జీవితాన్ని గడపాలనే అందరూ కోరుకోవాలి. కానీ దారుణమైన మాటలు కదా, ఎవరికి ఆ సింపతి రావటం లేదు. వంశీ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి వంశీ మీద సింపతి రావటం లేదండి. వాళ్ళ కుటుంబ సభ్యులకి తప్పదు కాబట్టి వాళ్ళు ఏమన్నా అయ్యో మా వంశీ అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికైనా ఉన్నదా? ఏమైపోయారు వాళ్ళందరూ? ఈయన పతనాన్ని ఈయనే కోరుకొని తెచ్చుకున్నాడు. టీడీపీలోకి వెళ్ళడం ఏంటి, వైసీపీలోకి వెళ్ళడం ఏంటి, తండ్రి లాంటి చంద్రబాబుని, తల్లి లాంటి ఆ భువనేశ్వరి గారిని ఆ రకంగా మాట్లాడడం ఏంటి, సోదరులు లాంటి లోకేష్ని ఎన్ని మాటలు, ఎంత దారుణం. ఆ కొడాలి నాని అవనియండి, ఇతను అవనియండి, వీళ్ళిద్దరికి ఇదే పరిస్థితి. కొడాలి నాని పరిస్థితి చూడండి. మరి అప్పుడు దాకా సడన్గా ఎందుకు ఈ రోగాలు పెరిగిపోతాయి వీళ్ళకి? ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ వచ్చేస్తుంది? కొడాలిది కూడా అదే పరిస్థితి కదా, ఆయనకే హెల్త్ ఎమర్జెన్సీయే. ముంబై అన్నారు, అది అన్నారు, ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. బైపాస్ సర్జరీలు చేశారన్నారు, చాలా కీలకమైన ఆపరేషన్ అన్నారు. మరి ఏది? ఎవరైనా మాట్లాడాలి కదా. అంటే వీళ్ళకి ఎంతో టైం పట్టలేదు వాళ్ళు చేసిన తప్పులకి. ఆ శాపాలుగా మారినయేమో, వాళ్ళు కన్నీటి చుక్కలు వీళ్ళని కాల్చేస్తున్నాయేమో ఈ రకంగా. లేకపోతే ఎందుకు వస్తుంది సడన్గా వీళ్ళిద్దరికి? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఎపిసోడ్ మొత్తంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, ఎక్కువగా లోకేష్ గారిని మాట్లాడిన దాంట్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎక్కువ అండి. మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, మాట్లాడలేదని కాదు, కానీ వీళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడారు, హద్దులు దాటిపోయారు, అవధులు లేకుండా మాట్లాడారు, బ్రేకులు లేకుండా మాట్లాడారు, చాలా కించపరిచారు, చాలా నీచంగా మాట్లాడారు. అరే లోకేష్ గారు ఏదో ఒక జూమ్ మీటింగ్లో వస్తే నేను చాలాసార్లు ఇది ప్రస్తావించాను కూడా, అందులో కూడా వెళ్ళి అతన్ని వెటకారంగా సడన్గా ఎంటర్ అయిపోయి వికటాటహాసాలు, ఆనందాలు. మరి ఈ నవ్వులన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? ఏమైపోయినాయి? నడవలేకపోతున్నారు, సరిగ్గా కూర్చోలేకపోతున్నారు,
దగ్గుతున్నారు, మాట కూడా రావటం లేదు, రొప్పుతున్నారు ఆయాసంతో. వయసు ఏం అయిపోలేదే. అదే వయసులో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులోని కూడా, ఈ ఏజ్లోని కూడా ఎప్పుడన్నా అలాంటి సీన్ చూసారా? అంటే ఆయనకి మనోధైర్యం ఎక్కువ, కసి ఉండాలి దేని మీదన్నా సరే, ఆ రకంగా వెళ్ళాలి. అంతేగాని నీచంగా మాట్లాడి మనం కసి తీర్చుకుందాం, అడ్డదారిని వెళ్ళి మనం ఎవరి మీద కక్ష తీర్చుకుందాం అనే ధోరణి మంచిది కాదు. ఆ ఫలితమే ఈరోజు వీళ్ళిద్దరూ అనిపిస్తున్నారు. ఇక అసలు ఆయన వంశీయేనా అనే తీరులో మార్పు, దగ్గుతూ రొప్పుతూ కనిపిస్తున్న వంశీ, జైలులో తీవ్ర అస్వస్థకు గురైన వంశీ. వంశీకి ఏమైనా జబ్బు ఉందా? జుట్టు మొత్తం తెల్లబడిపోయింది. వయసు వస్తే జుట్టు తెల్లబడిపోతుంది, కానీ గుండె ఎందుకు చేయించుకున్నాడు ఆయన? ఏదో సంథింగ్ లోపల దొలుస్తుంది ఆయన. చాలా అతి ప్రమాదకరమైన జబ్బు లేకపోతే ఈ రకంగా మారిపోవడం అని చెప్పి కొంతమంది డాక్టర్లు అంటున్నారు. ఏదో డేంజర్ అండి ఆయనకి, లేకపోతే ఎందుకు మారిపోతారు? ఎంత దారుణంగా మారిపోవాల్సిన అవసరం లేదు. నెల 2 నెలల నుండి మారిపోతే ఇంకేంటండి మనిషి జీవితం? అంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఏమవుతుంది? జైల్లో భోజనంగా వస్తే చెప్పించుకోవచ్చు కదా, పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తారు. జైల్లోనే తినడం లేదు, అక్కడ పెట్టింది ఏదన్నా. అక్కడ కూడా ఇప్పుడు మంచి ఫుడ్డే ఇస్తున్నారట, ఏది పడితే అది పెట్టట్లేదు, దొంగోళ్ళ ఏం చూడట్లేదు, అంతా బాగానే ఉంది. కానీ ఏదో లోపల దొలుస్తుంది, దీన్ని కొరుకుతుంది ఇన్సైడ్, దానివల్లే ఈ పరిస్థితి వచ్చిందని. ఇక వంశీకి ఏమైనా జబ్బు ఉందంటే చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఆయన ఉన్నాడు. జుట్టు మొత్తం తెల్లబడిపోయింది. పోలీసు వెహికల్ కూడా ఎక్కలేకపోతున్నారు ఎందుకు? ఇవన్నీ ప్రశ్నలు. పోలీసు వెహికల్ కూడా ఎక్కలేనంతగా ఉంటుందా ఎవరైనా జైల్లో ఉన్న వాళ్ళు? అలాగే అస్సలు ఉండే ఛాన్సే లేదు. కానీ ఏదో తీవ్రమైనది వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన ఏ రోగంతో బాధపడుతున్నారన్నది చాలామంది ప్రశ్న. వంశీకి వచ్చిన జబ్బు బయటకు ఎందుకు చెప్పట్లేదు? అంటే చెప్పకూడని జబ్బు వంశీని వెంటాడుతుందా? ఇదో కానీ మనం చెప్పాలి కదా వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది, ఇదిగో ఈ ప్రాబ్లం ఉన్నదని, లేకపోతే కోర్టుకు చెప్పుకోవాలి జడ్జి గారికి, ఇదిగోండి ఈ ఇష్యూ ఉన్నది, ప్రాబ్లం ఉన్నదని. బయటకు ఎందుకు తెలియనివ్వటం లేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. కొడాలి వంశీ విషయం, కొడాలి నాని విషయంలో కూడా ఇలాగే జరిగింది. బైపాస్ సర్జరీ అన్నారు, తర్వాత ఏమైందో తెలియదు. అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఆయన సేఫ్గా ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికైనా తెలుస్తుందా? వీడియో అసలు బయటకు వస్తుందా? వాయిస్ అసలు బయటకు వస్తున్నదా? మరి వైసీపీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? అరే అయ్యో పాపం అని కూడా మాట్లాడాలి కదా, వంశీకి ఇలా ఉందని మాట్లాడాలి కదా, జైలుకి వెళ్ళి పరామర్శించాలి కదా. మరి ఆ వీడియోస్ ఏం రావట్లేదు, ఎవరో పరామర్శించినట్టు జైలుకి వెళ్ళినట్టుని. ఆ స్టార్టింగ్లో ఏదో 1-2 వచ్చినాయి, ఇంకంతే అయిపోయింది, వదిలేశారు. మీ సాగు మీరు సావండి అంటున్నారు. అది ఇంకా కుమిలిపోతారండి మనుషులు. ఇలాంటి కష్ట సమయంలో మంచో చెడో ఎవరో ఒకటి నిలబడితే సర్లే, కొద్దిగా హోప్ ఉంటుంది. ఏ పోతే పోనీలే, మనకెందుకులే, వాళ్ళే చేసుకు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? మీరు చేసిన తప్పులే కదా మీరు అనుభవిస్తున్నారు అంటున్నారు కదా, ఇంకేంటి? ఇక ఆయన ఏ రోగంతో బాధపడుతున్నారు అన్నది ప్రశ్న. వంశీకి వచ్చిన జబ్బు బయటికి ఎందుకు చెప్పటం లేదు? ఇంకెన్నాళ్ళు జైల్లో ఉంటే, ఇంకొన్నాళ్ళు జైల్లో ఉంటే ఆయన పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? జైల్లో కింద పడుకోలేకపోతున్నారట, వెన్నుపూస నొప్పుతో బాధపడుతున్నారా? ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నపం. వంశీ ఆరోగ్యం దృష్ట్యా విజయవాడ SC/ST కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈయనకి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే బెయిల్ మంజూరు చేసింది. ఇక టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కోర్టులో ఊరట వచ్చింది. అమ్మయ్య, వంశీ బయటకు వచ్చాడు, సరే బెయిల్తో ఉంటుంది కాబట్టి తర్వాత ఎప్పుడో శిక్ష పడుతుంది, ఇప్పటికైతే సేఫ్ అని చెప్పి అందరూ హ్యాపీగా అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ ఈయన కర్మ ఎలా వెంటాడిందంటే, అంటే కొన్ని పాపాలకి ఏంటంటే శిక్ష ఖచ్చితంగా ఉంటుందని, దానికి క్షమాపణ ఉండదు కొన్ని పాపాలకి. అదే పరిస్థితి ఈరోజు వంశీలో చూస్తున్నారా అని. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీకి ఈ నెల 29 వరకు రిమాండ్. చూడండి, ఇలాగ వచ్చారనేసరికి అలా వెళ్ళిపోయాడు. ఇంకా కుమిలిపోతాడు ఇంకా. వంశీ అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగా కూడా రిమాండు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో జడ్జి కె శ్రావణ ముందు వంశీని హాజరుపరిచిన పోలీసులు ఈ నెల 29 వరకు వంశీ మోహన్ రంగారావుకి 14 రోజుల రిమాండ్ విధించారు. అంటే వంశీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. బెయిల్ వచ్చిన ఆశాభంగమే. ఇంకొక దాంట్లో మళ్ళీ ఎత్తేశారు వాళ్ళ భాషలో. సో ఇప్పటికైనా సరే సీరియస్ ట్రీట్మెంటు
ఇప్పించుకుంటే మంచిది, లేకపోతే ఏం జరుగుతున్నదో అన్నది ఆందోళన. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఆ గంట 2 గంటలు, కానీ అవేమి నిలబడలేదు. మళ్ళీ ఇంకో దాంట్లో రిమైండ్ చేస్తారు 14 రోజులు. సో సమ్మర్ అంతా కూడా ఇలాగే జరిగేలా ఉన్నది. మరి ఏమైనా రైనీ సీజన్ వస్తే ఆయన ఏమైనా బయటకు వస్తాడో వానలాగా, లేదా మళ్ళీ వింటర్ వరకు వెయిట్ చేయవలసి వస్తుంది. కాలాలు మారిపోతున్నాయి, కానీ వంశీ తలరాత మారట్లేదు. రోగాలు వెంటాడుతున్నాయి, బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వస్తున్నది. చేసిన తప్పులకి మరి జైల్లో పశ్చాత్తాప పడుతున్నారా లేదా అన్నది ఆయనకి మాత్రమే తెలియాలి. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదనతో ఉంటున్నారు, ఎప్పటికన్నా బయటికి రాకపోతాడని. కానీ వచ్చే సూచనలు ఏమి కనిపించట్లేదు. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు అధికారం ఉంది, మనకు అంగబలం ఉంది, మనకు అర్ధబలం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోతే ఈ రకంగా ఎక్కడో దగ్గర పుచ్చిపోవాల్సిన అవసరం వస్తుంది. అది గమనిస్తే సేఫ్గా ఉంటారు. లేదు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ విజువల్స్ రూపంలోని, ఆ వీడియోల రూపంలోని అదే పరిస్థితి. ఎంత ఉన్నా ఈరోజు ఏమీ లేనట్టుగా ఎక్కడో ఒక 4 గోడల మధ్య బతకాల్సిన దుస్థితి. బయటకు వస్తామో రానో తెలియని పరిస్థితి. ఒక పక్క రోగాలు వెంటాడుతున్నాయి, మరో పక్క నడవలేకపోతున్నాం, మరో పక్క సరిగ్గా దగ్గలేకపోతున్నాం, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం, సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. ఎందుకు ఇవన్నీ? చేసిన తప్పులు ఇప్పుడు శాపాలుగా వెంటాడుతున్నాయని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతున్నది. చాలామంది ఇదే వంశీకి ముప్పుగా వ్యాపించింది, ఆయన చేసిన తప్పే ఈరోజు ఈ శిక్ష అంటున్నారు.